ఏజెంట్ 2 సినిమాలు ఒకే రోజు పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండిట్లో పొన్నియిన్ సెల్వం సీక్వెల్కే ఎడ్జ్ ఉందంటున్నారు. దానికో లెక్కుంది. అయితే పఠాన్ నామస్మరణ ఏజెంట్కి కలిసొచ్చే కంటే పంచిచ్చే అవకాశాలే పెరుగుతున్నాయట. అదెలా? జస్ట్ వాచ్ ఇట్. పొన్నియిన్ సెల్వం 2 ఏజెంట్ రెండు ఈ వీక్ కిక్ ఇవ్వబోతున్నాయి. అయితే పొన్నియిన్ సెల్వం పెద్దగా ఆడలేదు కాబట్టి పార్ట్ 2 మీద ఆసక్తి ఉండకపోవటం మైనసే. దీంతో ఓపెనింగ్స్ కూడా తగ్గుతాయి. కానీ దానివల్ల అంచనాల భారం తగ్గటం వల్ల మూవీ చూశాక అది ఏమాత్రం బాగుందనే టాక్ వచ్చినా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఏజెంట్ మూవీ కూడా ఆగి వస్తున్న సినిమా అవటం, టీజర్ సోసోగా ఫోకస్ అవటంతో అంచనాల భారం లేదు. హైప్ కూడా అంతగా రాలేదు. దీంతో ఓపెనింగ్స్ పెరగకపోవచ్చు, కానీ అంచనాల భారం లేకపోవడం ఏజెంట్కి కాస్త రిలీఫ్. సో కథ ఏమాత్రం బాగుందనే మౌత్ టాక్ పెరిగిన ఏజెంట్ గా అఖిల్ హిట్ మెట్టెక్కడం ఖాయమంటున్నారు. ఇక పొన్నియిన్ సెల్వం విషయానికి వస్తే పార్ట్ 1 చూస్తున్న జనానికి కథ అర్థం కాలేదు. కానీ పార్ట్ 2కి ముందే పార్ట్ 1 చూడటంతో కథ ముందే కొంతవరకు తెలిసుంటుంది. అదే సీక్వెల్ కి కలిసొచ్చే అంశం. కాబట్టి పొన్నియిన్ సెల్వం 2 మీద అంచనాలు లేకపోవటమే కాదు, కథ మీద మొదటి పార్ట్ చూసినప్పుడు వచ్చినన్ని డౌట్లు, కన్ఫ్యూజన్లు ఉండకపోతుంటున్నారు. ఏజెంట్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రాకపోవడానికి కారణం పఠాన్ స్టోరీ లైన్తో ఈ సినిమాకు పోలికలు ఉండటమే. అందుకే ముందు జాగ్రత్తగా హిందీ రిలీజ్ని ఆపి డబ్బింగ్కి, ప్రమోషన్స్కి టైం సరిపోలేదని టీం కవర్ చేసిందంటున్నారు. ఏదేమైనా ఈ వీకెండ్ బాక్సాఫీస్లో PS2కే ఎడ్జ్ ఎక్కువనేస్తున్నారు. ఏజెంట్కి పఠాన్ మూవీ స్టోరీ లైన్తో పోలికలు పబ్లిసిటీ కోసం చేస్తున్నారో, లేదంటే కథలో కామన్ పాయింట్స్ ఉంటే కాపీ అంటారని ముందుగా జాగ్రత్త పడుతున్నారు. కానీ మొదటి ఆట పడ్డాక ఏమాత్రం టాక్ వీక్ అయినా సినిమా డిజాస్టరే. లేదు ఏమాత్రం కాస్త బెటర్ అని టాక్ వచ్చినా అఖిల్కి ఫస్ట్ మాస్ హిట్ పడినట్టే.